టైం 10 అవుతుంది. ఒక్క స్టాప్ కూడా టైంకి రాలి. టైంకి మాత్రం మాకు జీతాలు కావాలి సార్ అంటారు. ఒకరికి టైమింగ్ సెన్స్ లేదు. గుడ్ మార్నింగ్ సార్. టైం ఎంత అవుతుంది సార్? మా ఏరియాలో కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువైంది సార్. కంపెనీకి లాభాలు తగ్గాయి, మేము కూడా జీతాలు కొద్దిగా లేట్ గా ఇస్తామంటే మీరు ఒప్పుకుంటారా? మీ లాభ నష్టాలతో మాకెందుకు, మా జీతాలు మాకు ఇవ్వండి అంటారు. లేట్ గా ఎందుకు వచ్చా అంటే 100 కారణాలు చెప్తారు. సారీ సార్. ఇది ఒకటే టైమింగ్ లో చెప్తారు. గుడ్ మార్నింగ్ సార్. వచ్చారా? అన్ని రంగాల్లో ముందుండాలి అంటారు, కానీ ఆఫీసులో మాత్రం ముందుండరే, పనిలో మాత్రం వెనకుంటారు. సార్ ఎందుకు లేట్ అయిందంటే మా ఫ్రెండ్ మీనాక్షిని వాళ్ళ ఆఫీస్ లో మేనేజర్ తిట్టారంట సార్. తన పైన పోలీస్ కేసు పెట్టడానికి వెళ్ళాం, అందుకే లేట్ అయింది. ఆవిడ తిడితే మీరు ఎందుకు వెళ్ళారు? అంటే రేపు మా ఆఫీస్ లో మేనేజర్ తిడితే కేసు పెట్టడానికి తను కూడా రావాలి కదా సార్. బాగా సేఫ్ జోన్ లో ఉంటారు కదా మీరు. వెళ్ళి కూర్చోండి. సార్ మార్నింగ్ సార్. ఏంటి లేట్? పొద్దున మా ఆవిడ కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసింది సార్, దాన్ని 4 పీకొచ్చే వరకు లేట్ అయింది సార్. మీ ఆవిడని కొట్టావా? అవును సార్. ఏ చేత్తో కొట్టావు? ఈ చేత్తోనే కొట్టాను సార్. ఎంతో ఫ్రస్ట్రేషన్ ఆర్ఆర్ వేసుకొని మరి నా చేతిని ముద్దు పెట్టుకుంటున్నారంటే మీ ఇంట్లో ఏం జరుగుతుందో నేను అర్థం చేసుకోగలను సార్. ఏం జరుగుతుంది అంటే నువ్వు పని చేయడానికి వచ్చావు, నా గురించి ఆరా తీయడానికి వచ్చావు. నువ్వు వెళ్ళి పని చేయపో. ఓ ఏదో జరుగుతుందంట నా ఇంట్లో, పని చేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టీ సార్. మేజర్ గారు టీ సార్, స్పెషల్ టీ సార్. ఇది టీయా? అసలు టీ ఎలా పెట్టాలో తెలుసారా నీకు? ఒక గిన్నెలో ఇంత పాలు తీసుకొని దాంట్లో ఇంత టీ పొడి వేసి దాంట్లో షుగర్ వేసి ఇంత అల్లం వేసి 5 నిమిషాలు సిమ్ లో మరగబెడితే ఉంటుంది మమ్మీ. ఇది టీయా అమృతం అని అనరా తాగే వాళ్ళము? అదే నా టీ పెట్టే విధానం అంటే. మీరేంటి అందరు నా వంక చూస్తున్నారు? అంటే ఇంట్లో టీ నేను పెడతానన్నా? ఇంట్లో టీ అయినా కాఫీ అయినా మా ఆవిడ పెడుతుంది. సరే అనరేంట్రా? సరే అనండి. ఆ టైంకి సాలరీ ఇవ్వాలా వద్దా? మీ ఆవిడే పెడతాను సార్. స్క్రీన్ సేవర్ లో మీ ఆవిడ ఫోటో ఉండేది, ఈ రోజు లేదేంటి? రాత్రి మా ఆవిడకి నాకు గొడవైంది సార్. నాగేశ్వరరావు, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తావు, వెళ్ళగానే నీ ఫోన్ లోంచి నా ఫోటో ఎందుకు తీసేసావని మీ ఆవిడ కోపంతో అదే ఫోన్ తో నీ తల మీద కొట్టిందనుకో. ఎందుకు కొడతా సార్? కొడుతుంది నాగేశ్వరరావు, కొడుతుంది. వాళ్ళకు సైన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఏం అవసరం లా, కొట్టడానికి సిస్టమ్స్ ఉంటాయి సార్. కొడుతుంది నాగేశ్వరరావు, కొడుతుంది. అన్ని జీవితానుభవం నుంచి వచ్చిన మాటలు. అంటే ఇంట్లో మావిడ ఫోన్ తో నన్ను కొడుతుందన్న. నా ఫోన్ పట్టుకోవాలంటే మావిడకి వణుకు 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 అంతే. సరే అనండి. ఆ టైంకి శాలరీ ఇవ్వాలా వద్దా? సరే సార్. ఏంటో అన్ని బలవంతంగానే ఒప్పించాల్సి వస్తుంది ఇక్కడ. ఆ చీర మీద కూర మరికేంటమ్మా? ఏమిటో మేనేజర్ గారు, ఎంత ఉతికినా పోవట్లేదు, అదంతే. ఎందుకు పోదు? ఎందుకు పోదు? వేడి నీళ్ళలో ఇంత సరిపేసి ఒక నిమ్మకాయ వేసి బ్రష్ తో రుద్దితే దీని మమ్మీ ఎంత మరకనే సపకన వెళ్ళిపోవాల్సింది. చీర ఉతకడం ఒక కళ లలిత. అంటే మా ఆవిడ చీర ఇంట్లో నేను ఉతుకుతానన్నా? చచ్చే నో, పెళ్ళైన దగ్గర నుంచి స్టిల్ నో మా ఆవిడే ఉతుకుతుంది. చూడండి అంత కాన్ఫిడెంట్ గా వాడతాడు. సరే అనరేంట్రా? శాలరీ చదువుతారా మీకు? సరే సార్, సరే సార్, మీ ఆవిడ ఉతుకుతుంది, మీ ఆవిడ ఉతుకుతుంది సార్. పని చేయండి. చాలా రోజులు బట్టి ఫైల్ పెండింగ్ లో ఉండిపోయింది, కొంచెం చూడొచ్చు కదా. ఏంటి నారాయణరావు గారు ఇది? రోజు మీరు మాటికి ఫైల్ పట్టుకుని నా చుట్టూ తిరుగుతారు, ఎందుకని? ఏమో ఫలితం ఉంటుందేమో అని. మీరు ఎన్నిసార్లు ఫైల్ పట్టుకుని నా చుట్టూ తిరిగినా ఏ ఫలితం ఉండదు. వెళ్ళి పని చూసుకోండి. ఏంటి నారాయణరావు గారు, ఇంట్లో ఏం సిగ్నల్స్ లేవా? ఇక్కడ సిగ్నల్స్ ఇస్తున్నారు ఏంటండి? ఏంటి ఆనందరావు గారు ప్రతి దాన్ని పోతద్దులో పెట్టి చూస్తారు? ఒక ఉద్యోగితో మాట్లాడడం కూడా తప్పేనా? టూ మచ్. దిస్ ఇస్ తప్పు, దిస్ ఇస్ తప్పు. తప్పు మీది కాదరా, నాది. చేపల మార్కెట్ లో ఉన్న వాళ్ళని సాఫ్ట్వేర్ మార్కెట్ లో తెచ్చి పెట్టుకున్నాను చూడు, నాదిరా తప్పు. మధ్యాహ్నం వరకు ఏమో ఒకరి మీద ఒకరు పని చేసుకుంటారు, మధ్యాహ్నం అయిన తర్వాత అందరు నిద్ర వేసుకుంటారు. మరి పని ఎప్పుడు చేస్తారా? పని బాగానే చేస్తున్నాం కదా సార్. పని మీరు బాగా చేస్తే హైదరాబాద్ లో ఉన్న నా ఆఫీస్ అనకాపల్లి ఎందుకు వస్తుందిరా? ఇంట్లో ఏమో ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటారు, ఆఫీస్ లో ఏమో ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటారు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు కదరా మీరు. వెళ్ళండి, పని చేయండి.
ధోని 6 కొట్టాడు, ధోని 6 కొట్టాడు. నాగేశ్వరరావు గారు ధోని మళ్ళీ 6 కొడతాడని 500 పందెం సార్. ఏదైనా కొట్టాలంటే ధోనియే కొట్టాలి రాజశ్రీ గారు. రాజశ్రీ గారు ధోని 6 కొట్టాడని 1000 రూపాయలు పందెం అండి. కొడతాడు, ధోని 6 కొడతాడు అంతే. ధోని అవుట్ అవుతాడా? నాది 5000 పందం రా. సాఫ్ట్వేర్ ఆఫీసర్ క్రికెట్ కౌంటర్ అయితే క్రికెట్ చూస్తూ కొద్దిగా ఎంటర్టైన్ అవుతున్నాం సార్. ఎవడైనా ఇంత పని చేసి ఇంత రిలాక్స్ అవుతాడు? ఏ పని చేయకుండా రిలాక్స్ అయ్యే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నాడు రా. పని చేయండి రా. పని బాగానే చేస్తున్నాం కదా సార్. నేను చేయమంది పని రా, లంచ్ కాదురా. 1 గంట అయింది సార్, మేము భోజనం చేయొద్దా? మాటల్లోనే ఒంటిగా చేసేసా సరే. అమ్మ లలిత ఏం కూర? వంకాయ. ఏది ఇది వంకాయనా? కూర వండడం కూడా ఒక కళ. వంకాయని సన్నగా తరిగి దాంట్లో మసాలా వేసి ఆయిల్లో పోస్తే దాని తర్వాత దీని మమ్మీ ఆ స్మెల్ తో చుట్టుపక్కల వాళ్ళు వంకాయ ఎవరు వండుతున్నారు, ఈ వంకాయ ఎవరు వండుతున్నారు మన ఇంటి వైపు చూడాలి లలిత. అది లలిత కూర వండే విధానం. అంటే ఏంట్రా, ఇంట్లో వంట వార్పులన్నీ నాయేనా? డౌటా? ఏ కూరైనా అన్నమైనా మా ఆవిడే వండుతుంది. కనీసం వంటింటి వైపు కూడా చూడతాను. నేను వంట ఇంటి రూమ్ కి వెళ్ళను. సరే అన్నారేంట్రా? సరే అనండి రా, మాట మాటకి బలవంతంగా ఒప్పించలేకపోతున్నాను. మన మేనేజర్ గారు చీర గురించి కూర గురించి ఇంత ఒత్తి చెబుతున్నాడంటే ఇంట్లో వాళ్ళ ఆవిడ ఎంత ఒత్తుతుందో అర్థం అవుతుందండి నాకు. రాజశ్రీ గారు పక్కన కూర్చుని ఆవిడ్ని చూస్తూ భోజనం తింటుంటే ఆ ఆనందమే వేరండి. నచ్చితే ఇక్కడ మారరా మీరు? ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఫలితం వచ్చే వరకు ప్రయత్నించు, విరమించుకో అన్నాడు. ఒక తెలుగు కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? విసిగించే వారిని చెప్పుతో కొట్టు అన్నాడు. ఏంటి నాగేశ్వరరావు గారు ఇది? మనం కలిసి ఉందామంటే వాళ్ళు కలవరేంటండి? వాళ్ళ సంగతి వదిలేయండి. నాగేశ్వరరావు గారు కడుపులో అన్నం పడగానే కళ్ళల్లో నిద్ర వస్తుంది ఎందుకో? ఆ విషయాన్నే నేను కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాను. లలిత కాస్త పేలు చూడవే. నాగేశ్వరరావు గారు మీరు మంచి సింగర్ అంట కదా? ఆ విషయం ప్రజలు గుర్తించారు కానీ ఇండస్ట్రీ గుర్తించలా. ఎవరెవరు గుర్తించారు కదా, పాట పాడండి సార్. ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా, విరహమో జ్ఞానమో వినలేని మోహమో. సింగర్ పారిపోయారేంటి? మన మేనేజర్ గారండి. అన్నం తిన్నాం సార్, ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవుతుంది. ఓహో సార్ ఈ నెల నుంచి మా అందరి జీతాలు పెంచాలి సార్. ఏం పీకుతున్నారనరా పెంచాలి మీకు జీతాలు? వాళ్ళు చూడరా, ఒక మేనేజర్ వచ్చాడని మర్యాద ఉందారా వాళ్ళకి? మిమ్మల్ని నమ్ముకొని సాఫ్ట్వేర్ ఆఫీస్ పెట్టాను చూడు, నా బుద్ధి తక్కువరా. ఏదైనా చేపల మార్కెట్ లో చేపలు తీగలే, కరెంట్ తీగలే, బొమ్మడాయలే అనుకుంటే ఏదైనా చేపలు అమ్ముకున్నా బాగుండేదిరా. ఇక్కడేమో మీ టార్చర్, అక్కడేమో దాని టార్చర్. ఒక మనిషి ఎలా బతుకుతాడరా? మేము జీతాలు పెంచమంటే మీరు ఏదేదో చెప్తారేంటి సార్? మీరు జీతాలు పెంచకపోతే మేము ధర్నా చేస్తాం సార్. మరి మీరేం చేస్తారు? మేము రాస్తారోకో చేస్తాం సార్. మీరు ఇన్ని చేసినప్పుడు నేనేదో ఒకటి చేయాలిగా. దరిద్రులారా, ఏం మనుషులు రా దరిద్రులు. ఏం చేస్తున్నావు? ముగ్గేస్తున్నా. అది ముగ్గులాగా లేదు, కబడ్డీ గ్రౌండ్ గీతలా ఉంది. అమ్మాయి ముగ్గేయడం వచ్చా? ఈ రోజుల్లో అమ్మాయికి ముగ్గేయడం రాదు, కుర్రాలని ముగ్గులో దింపడం ఒకటే వస్తుంది. ఆడదన్న తర్వాత సిగ్గుపడాలి, సూర్యుడు రాకముందే గుమ్మ ముందు ముగ్గు పడాలి. ఈ రెండు లేకపోతే అసలు నా దృష్టిలో ఆడదే కాదు. నువ్వేం ఆడదా అని నాకు అర్థం కాదు. ముందు ఎదవన్నారా? ఎదవా కళ్ళు ఏమైనా జేబులో పెట్టుకొని వస్తున్నావురా? ఏమైంది బాయమ్మా? ముగ్గు కనపట్లేదా రా? తొక్కుంటే వెళ్తున్నావే. ముగ్గు అంటే చాటంత వెయ్యాలి, పేటంతా ముగ్గేసి నడవద్దంటే ఎలా? నేను ముగ్గు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తా. ఏం చేస్తావు? రేయ్, నువ్వు మొలతాడు కట్టిన మగాడి అయితే నా ముగ్గు ముందు నుంచి వెళ్ళు. దాని తర్వాత నీకు అక్కడే పాతి పెట్టి నీ సమాధి ముందు ముగ్గు అయిపోతే నా పేరు భయమే కాదురా. వెళ్ళరా, అరే వెళ్ళరా. నువ్వు అలా గోసి కట్టి రంకెలేస్తే ఏం వెళ్తావు అంటున్నా. అనవసరంగా వచ్చా ఇటు. బాయమ్మతో పెట్టుకుంటే చెరుకు మిషన్లో చేయి పెట్టినట్టేరా, చెరుకు మిషన్లో చేయి పెట్టినట్టేరా. అమ్మాయి
బియ్యంలో నూకులు ఉన్నాయి, కొద్దిగా ఇసిరి పెట్టు, నేను లోపల కూరగాయలు కోసుకొని వస్తా. ఇసరు పెట్టాలా? జరిగి పెట్టు. ఇసిరి పెట్టు అంటే ఇసిరి. ఇసురమంటే దాంతో ఇసురుతున్నాయంట, ఇస్త్రాకు ముఖం నానా. నువ్వే కదా ఇసరమన్నావు. ఇసురమంది నేను ఇలా ఇలా ఇసురమన్నా, ఇలా ఇలా కాదు. పనోడు పందిరేస్తే పిచ్చుకలొచ్చి పడదొబ్బాయంట. అలా ఉంది నువ్వు చేసే పని. ఏం ఆడవాళ్ళు ఈ రోజులో ఆడవాళ్ళకి, ఆ రోజులో ఆడవాళ్ళకి, గోల్కొండకి మణికొండకి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. మీ మొఖాల మండ. ఏం చేత కాదు మీకు మీ మొఖాల మండ. అన్నా బాయం ఇంటికి వద్దన్నా. నాకు అందరు ఓట్లు కావాలరా. పదా బాయమ్మా. ఎవరు? నమస్తే బాయమ్మా. నమస్తే. వచ్చే ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, నీ ఓటు నాకే వేయాలి. నీకు టికెట్ ఇచ్చిన ఎదవ ఎవడ్రా? వెనకత్ర కార్యకర్తలు ఉన్నారు, రాగి అనకు బాయమ్మా. ఒరే ఎదవా, రానతారా అడ్డగాడిదా, కొనికి వాళ్ళోడా, చెత్త కుట్టోడా, నన్ను రానదంటావరా ఎదవా? మీ అమ్మకు నేను పురుడు పోస్తేరా నువ్వు పుట్టావరా అడ్డగాడిదా, నన్ను రానద్దంటావరా నువ్వు, నన్ను రానద్దంటావరా ఎదవా? అరే పనికి మాలోడా, నువ్వు ఎంత పెద్దోడా అయినా నా ముందు పనికి మాలోడు ఎదవా ఎదవా ఎదవా. అది సరే బాయమ్మా, నీ ఓటు మాత్రం నాకే వేయాలి బాయమ్మా. అప్పుడు నాకు 3 ఉంటే వేస్తాలే. పోరా ఎదవా, పోరా ఎదవా. బాయమ్మ ఇంకా మారలేదురా. ఎప్పటికీ మారదు. అదే ఆప్యాయత. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఎలకు తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తిరుపు తెలుపు రాదు. కాదు. ఎలకెవరన్నా? అన్నే పదండ్రా. అమ్మాయి ఇట్రా, కొద్దిగా మిరపకాయలు దంచి పెట్టు, నేను లోపల వెళ్ళి పప్పు నానబెట్టేసి వస్తా. మిరపకాయలు దంచాలా? ఏం దంచుతున్నావే దాల్చిన చెక్క ముఖం దానా? ఇలా దంచితే నెలైన 4 మిరపకాయలు కూడా నెలగవే. ఇటువో చూసావా, మనం దంచితే మనకు తెలియకుండానే ఆర్ఆర్ రావాలి. ఏం ఆడపిల్లలే మీరు? బా ముసల్దానా, గ్రైండర్ అండ్ మిక్సీ ఉన్న కాలంలో ఈ దంచడం ఏంటబ్బా, కాలం మారింది, నువ్వు కూడా మారు. అవునా? అమ్మో! కాలం మారింది కదా, అమ్మాయి ఎందుకన్నా కొట్టినప్పుడు మమ్మీ అను. మమ్మీ అనవే, మమ్మీ అనవే. ఆ అమ్మ కూడా నాకు ఇలాంటి తిట్లు. ఆవకాయ మారదు, అమ్మ మారదు. కొన్ని అలాగే ఉంటేనే బాగుంటాయి. మమ్మీలు, డిమ్మీలు, జిమ్మీలు, ఏంటో ఈ పేర్లు. మా కాలంలో కుక్కలకు పెట్టుకునే వాళ్ళం. ఇదేం పోయే కాలమో మనుషులకు పెట్టుకొని పిలిపించుకుంటున్నారు. మీ కాలం మీద కారం కొట్ట. నా అమ్మ కూడా ఇట్లాంటి తిట్లేదు. తిట్లేదు కాబట్టి ఇలా ఉండి చచ్చావు. తిట్టుంటే ఇలా ఉండేదాన్ని కాదు, కాకరకాయ ముఖం దానా. పోవే ముసల్దానా. పో అక్కడ కూర్చో, నేను ఎందుకు పోతా? నాకంటే ముందు నువ్వే పోతావే. పోవే, చచ్చిపోతావే. నువ్వు చచ్చిపో, నేను వెళ్ళిపోతానే. నువ్వు పో. పిశాచి. చచ్చిపో అంట చచ్చి ఒక పని చేత కాదు ఎలక ముఖం దానికి. నమస్కారం బామ్మ, ముసలి వాళ్ళకి పింఛన్ ఇస్తున్నారు. నీ పేరేంటో చెప్పు, రాసుకుంటాను. అరే, నా ముఖం మీద ముడతలు ఉన్నాయేమో, కానీ నా నరాల్లో నిప్పు మాత్రం ఇంకా అలాగే ఉందిరా. చూస్తావా? చూడా. నాలో వృద్ధాప్యం కనబడిందా? లేదు బామ్మ, లేదు. కనబడిందా? నాకే పింఛన్ ఇస్తావరా పిట్ట కొడుకు ముఖమోడా? రే, ఆ బాబుతో నాకు పెళ్లి చేసి చూడు. సంవత్సరం తిరగకుండానే ఆ బాబు చేతిలో ఇంకో బాబుని పెట్టకపోతే నా పేరు భయమే కాదురా. ఆశ దోశ అప్పడం వాడ. దానికి రప్పించాం. ఎవరంలో ఉన్న ఉద్రాలు రాది, దానికి రప్పించాం. అలాగే బామ్మ. ఏయ్, పళ్ళు రాలిపోతాయి, అటెళ్ళు. చంపేస్తా, పళ్ళు రాలిపోతాయి, చచ్చిపోతావు. ఎరా పొట్టి పుడంకాయ, ఎరా పొట్టి పుడంకాయ. ఎక్కడికి వెళ్తున్నావు? నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను బామ్మ. వెళ్తే వెళ్ళావు కానీ నా తలకు రంగేసి వెళ్ళరా, నా తలకు రంగేసి వెళ్ళరా. మైండ్ తప్పిందా బాయమ్మ నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వయసు పెరిగే కొద్ది చేతస్తు పెరుగుతుంది. ఎవరిని ఎవరికీ అర్థం కాదా నీకు?
ఎలక్షన్ అయ్యేదాకా కోపం వద్దన్న. లేకపోతే ఏంట్రా అది నన్ను తలకి రంగేయమంటుందా? నిన్న మున్సిపల్ గోడకి సున్నం వేసావుగా మరి అది పేపర్ లో ఫోటో వేయించుకోవడానికి వేసా. ఇప్పుడు నా కోసం వెయ్యి. నా ఓటు కావాలా వద్దా నీకు? అసలు నా స్థానం గురించి నా స్థాయి గురించి తెలుసా నీకు? ఏంటని బోడి స్థాయి? నా స్థాయి ఏంటని స్థాయి? నా స్థాయి ఏంటో చూపిస్తానరా ఎదవా నీకు? నన్ను ఎన్ని మాటలు అంటావురా ఎదవన్నారా ఎదవా నువ్వు? నామినేషన్ అయినా కూడా రూమ్ లో వేసేసింది. క్రేజీ బామ్మ. అరే ఎదవా, నీకు పురుడు పోసింది నేను, నీకు ఊపిరి పోసింది నేను. నువ్వు పుట్టగానే నీ పిట్టను పట్టుకొని ఆడుకుని నేను. నీ పెట్ట మీద మన్ను పడా ముందు తలుపు తీవే, దాని టైం అయిపోతుంది. నేను అయ్యాను, నేను నీ మీద హట్ అయ్యాను రా. భయమ లక్షలు లక్షలు ఖర్చు పెట్టాను ఎలక్షన్ కోసం. నామినేషన్ టైం అయిపోతుంది, తలుపు తీవే. నేను తీయా, నేను నీ మీద అలిగా కచ్చి నీతో కొచ్చి నేను ఉండా, నేను పోతున్నా. తలుపు తీయండి రా. తాళం ఎక్కడో పడేసిందన్నా, ఎక్కడో కనబడతలేదన్నా. తలుపు పగల కొట్టండి రా. నామినేషన్ టైం అయిపోతుంది, పదండి రా. నామినేషన్ టైం అయిపోయిందన్నా.